ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధనలు విస్తృతమయ్యాయి. వైద్య రంగంలో అనేక కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. కఠినమైన అనారోగ్య సమస్యలకు సైతం ఔషధాలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అయినా కొన్ని వ్యాధులు మాత్రం అంతుచిక్కడం లేదు. అందులో ప్రధానమైనది క్యాన్సర్. ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా క్రమంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. 2020-40 మధ్య భారత్లో క్యాన్సర్ కేసులు 57.5% పెరుగుతాయని తాజాగా ICMR కూడా హెచ్చరించింది. ఈ వ్యాధి నిర్ధారణ, చికిత్సలను వేగవంతం చేయడానికి పరిశోధన ప్రతిపాదనల అమలుకు ఆసక్తిగల సంస్థలు, నిపుణులు ముందుకు రావాలని ఆహ్వానించింది. మరి ఇన్నేళ్లు గడిచిన క్యాన్సర్పై పోరాటంలో ప్రపంచం ఎందుకు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతోంది? పరిశోధనల ఫలితాలు ఎక్కడికి వెళుతున్నాయి? భవిష్యత్తులో అయినా ప్రజలను ఈ వ్యాధి నుంచి రక్షించే మార్గముందా? ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా దాదాపుగా ముగిసిపోయింది. ఆ మహమ్మారి ధాటికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కుదేలైన ప్రపంచం కోలుకుంది. అంతా గాడిలో పడుతోంది అన్న సంతోషం తీరకముందే ప్రపంచ ఆరోగ్య రంగానికి సంబంధించి వెలువడుతున్న కొన్ని నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచానికి పెను సవాలు విసురుతున్న క్యాన్సర్ వ్యాధి సృష్టించబోయే విలయాన్ని ఇవి కళ్లకు కడుతున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి ICMR క్యాన్సర్కు సంబంధించి ఒక విషయాన్ని వెల్లడించింది. 2020-40 మధ్య భారత్లో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏకంగా 57.5% పెరుగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన పరిశోధన ప్రతిపాదనల అమలుకు ఆసక్తిగల సంస్థలు, నిపుణులు ముందుకు రావాలని కోరింది. ఇక గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ సంస్థ 2020లో ప్రపంచంలో 1.93 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు రాగా చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉందని తెలిపింది. 2020 నుంచి 2040 వరకు చూసుకుంటే 57% పెరిగే అవకాశం ఉందని ICMR వాళ్ళు, తర్వాత నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ ఫర్ క్యాన్సర్స్ రీసెర్చ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది చాలా అలార్మింగ్ నంబర్స్. అంటే దానికి కొన్ని కారణాలు, మన అవాయిడబుల్ కారణాలు ఉంటాయి, కొన్ని నాన్ అవాయిడబుల్ కారణాలు. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఏజ్, రేస్, ఇంకా జెనెటిక్గా వచ్చే పద్ధతులు, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయలేనివి. రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్స్పోజర్ టు రేడియేషన్ ఇలాంటివి. అది కాకుండా మనం మెయిన్ కారణాలు, అవాయిడబుల్ కారణాలు చూస్తే స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ప్లస్ పిల్లలకి పాలు ఇవ్వకపోవడము, డిలేడ్ మ్యారేజెస్, ఒబెసిటీ అంటే స్థూలకాయము, తర్వాత ఇర్రెగ్యులర్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్, మెయిన్గా స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, డిలేడ్ మ్యారేజెస్, ఇంకోటి మెయిన్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి. ఇవే కాకుండా ఆహారపు అలవాట్లలో ఎక్కువ క్రిమి, అడల్టరేటెడ్ ఫుడ్, పెస్టిసైడ్స్ యూజ్ చేయడము, ఇవి మనకు తెలియని కారణాలు. అంటే నాట్ ఓన్లీ ఫర్ బ్రెస్ట్, అన్ని క్యాన్సర్స్కి కూడా ఇవి మెయిన్ ముఖ్య కారణాలు. ఇటీవల ప్రముఖ జర్నల్ BMJ ఆంకాలజీ కూడా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల పెరుగుదలపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 50 ఏళ్లలోపు వారిలో కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డవారి సంఖ్య 79% పెరిగిందని తెలిపింది. గత 30 ఏళ్లకు సంబంధించిన వివరాలను ఇది వెల్లడించింది. స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తేల్చింది. రొమ్ము, శ్వాసనాళం, పేగు, ఊపిరితిత్తులు, ఉదర క్యాన్సర్ల వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. 1990 నుంచి శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతూ వస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. తక్కువ వయసులోనే గుర్తించిన క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ కేసులు 2019లో అత్యధికంగా నమోదైనట్లు వెల్లడించింది. తక్కువ వయసులో వచ్చే క్యాన్సర్ అవకాశాలు 2030లో 31% పెరుగుతాయని, దీనికి సంబంధించిన మరణాలు 21% పెరుగుతాయని BMJ ఆంకాలజీ అంచనా వేసింది. క్యాన్సర్కు సంబంధించి BMJ ఆంకాలజీ మరికొన్ని ఆందోళనకర వాస్తవాలను కూడా వెల్లడించింది. 40లలో ఉన్నవారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
అయితే కాలేయ క్యాన్సర్ కొత్త కేసుల నమోదు మాత్రం ఏటా దాదాపు 2.88% తగ్గిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలోపు వారిలో 2019లో క్యాన్సర్ వల్ల 10 లక్షల మంది మరణించారని అధ్యయనం తెలిపింది. 1990తో పోలిస్తే ఇది 28% ఎక్కువ అని లెక్కగట్టింది. రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధిక మంది శ్వాసనాళం, ఊపిరితిత్తులు, ఉదరం, పేగు క్యాన్సర్తో మరణిస్తున్నట్లు తెలిపింది. కిడ్నీ, అండాశయ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు వివరించింది. ఈ అధ్యయనం ప్రకారం జన్యుపరమైన అంశాలు క్యాన్సర్ రావడానికి ఒక కారణమని తేలింది. అలాగే రెడ్ మీట్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం క్యాన్సర్ ముప్పు పెంచే కారణాల్లో మరొకటి అని వెల్లడైంది. ఆల్కహాల్, పొగాకు కూడా క్యాన్సర్కు దారితీస్తుందని బీఎంజే ఆంకాలజీ అధ్యయనం తెలిపింది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, అధిక బీపీ కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు పేర్కొంది. క్యాన్సర్ కేసుల సంఖ్యకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏ నివేదిక వెల్లడైనా ఆందోళనకర వాస్తవాలే వెలుగు చూస్తున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి అని తరచి చూస్తే కారణాలు అనేక ఉన్నాయి. క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించకపోవడం కేసులు, మరణాలు పెరగడానికి మొదటి కారణం. 3, 4 దశలో బాధితులు ఆస్పత్రులకు రావటం వల్ల ప్రాణాలు నిలబెట్టడం కష్టతరమవుతోందని వైద్యులు అంటున్నారు. మారుతున్న ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఉద్యోగ, కుటుంబపరమైన ఒత్తిళ్లు కూడా క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గతంతో పోలిస్తే దీని బాధితుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం కాలుష్యం. కాలుష్యం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి అవి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు రావటానికి కారణమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు, గణనీయంగా పెరిగిన వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, పట్టణీకరణ కారణంగా పెరిగిన పారిశుద్ధ్య సమస్యలు కూడా గతంతో పోలిస్తే క్యాన్సర్ కేసుల పెరుగుదలకు దారితీస్తున్న మరో కారణం. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధనలు విస్తృతమయ్యాయి. వైద్య రంగంలో కొత్త కొత్త సాంకేతికతలు అందుబాటులోకొస్తున్నాయి. కరోనా లాంటి మొండి ఘటానికి కూడా ఔషధాలను కనుగొని దాని కొమ్ములు విరిచింది ప్రపంచం. వైద్య రంగంలో ఇంత విజయం సాధించినా క్యాన్సర్పై మాత్రం పూర్తిస్థాయిలో విజయం సాధ్యం కావటం లేదు. కొత్త కొత్త రూపాల్లో ఇది సవాలు విసురుతూనే ఉంది. దీనికి అసలు చికిత్స, ఔషధాలే లేవు అన్న స్థాయి నుంచి వ్యాధిని నయం చేసే స్థాయికి చేరుకున్నా ప్రపంచమంతటా కేసులు, మరణాల సంఖ్య పెరగటం మాత్రం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమే. పరిశోధనలు ఎంత విస్తృతమవుతున్నా క్యాన్సర్ ఓ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ కేసులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న నివేదికలతో అప్రమత్తమైన ఐసీఎంఆర్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలను వేగవంతం చేయడానికి పరిశోధనా ప్రతిపాదనల అమలుకు సంస్థలు, నిపుణులను ఆహ్వానించింది. పెరుగుతున్న క్యాన్సర్ కేసులు, మరణాలు ఆందోళన కలిగించేవే అయినా వీటిని కట్టడి చేయడానికి వైద్య నిపుణులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. దీనిని నయం చేయడానికి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నందున క్యాన్సర్ అని తేలగానే భయపడిపోరాదని అంటున్నారు. నాలుక, నోటి లోపల భాగంలో పుండ్లు, తెల్లటి పూత, నెలల పాటు ఉండే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తల్లి, మేనత్తకు క్యాన్సర్ ఉన్నా జాగ్రత్త పడాలని హితవు పలుకుతున్నారు. మద్యపానం, పొగాకుకు, వేపుళ్లు, నిల్వ ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యాయామం, నడక, యోగా వంటి వాటి ద్వారా ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకోవడం సహా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలతో మిళితమైన ఆహారం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి జాగ్రత్తల ద్వారా కొంతైనా క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని హితవు పలుకుతున్నారు. క్యాన్సర్ వస్తే మరణమే దిక్కు అనే అపోహ వీడి మరింత ఒత్తిడికి గురి కావద్దని అంటున్నారు. కీమోథెరపీ, రేడియోథెరపీలతో జుట్టు ఊడిపోవటం, ఆకలి మందగించటం, బలహీనంగా మారిపోతారనే భయాలు కూడా అవసరం లేదని సూచిస్తున్నారు. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని స్టేజ్ చేస్తాం. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని ఎక్కడ అంటే అక్కడి వరకే ఉందా, ఇంకెక్కడికన్నా పాకిందా ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకున్న తర్వాత ఏ రకమైన క్యాన్సరో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. కొందరికి కీమోథెరపీ అంటే మెడిసిన్స్ ఫస్ట్ ఇస్తాము. కొందరికి సర్జరీ ఫస్ట్ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తాము. రేడియేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే పెడతాం స్టేజ్ బట్టి. అదే పాకి ఉంటే మాత్రం ఇంకేం జనరల్గా ఉన్నన్ని రోజులు కీమో పెట్టడం తప్ప ఇంకేం ఉండదు. అందుకోసమే ఎర్లీ స్టేజ్ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్.
ఇది అరికట్టడానికి మాత్రం ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, వ్యాయామం చేయడము, ఫుడ్ చేంజెస్, హెల్తీ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్ బదులు, ఇవన్నీ ఒక రీజన్, ఇవి మాత్రమే హెల్ప్ అవుతాయి. డెఫినెట్గా వీటి వల్ల రాదు అని చెప్పలేము, కానీ ఇవి ఫాలో అవ్వడం వల్ల మాత్రం కొంచెం అంటే బెటర్ ఇది ఉంటుంది. ఓవైపు క్యాన్సర్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయటానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు సాగుతున్నా ప్రజల స్వీయ జాగ్రత్తే దీనిపై విజయం సాధించడంలో మొదటి అడుగు అని నిపుణులు చెప్పే మొదటి మాట. అందువల్ల ప్రజలు వీటిని ఆలకిస్తేనే అధ్యయనాలు చెప్పినట్లు కాకుండా రాబోయే రోజుల్లో క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్యను తగ్గించడానికి వీలవుతుంది.